థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్లో వర్షం పడ్డ ప్రతిసారి ఎవరో ఒకరు బలి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు జిహెచ్ఎంసీ ఏమో మ్యాన్ హోల్స్ పూర్తిగా మూసివేస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ మ్యాన్ హోల్స్లో పడి చిన్నపిల్లలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 2000 సంవత్సరం నుంచి 2014 వరకు కేవలం 8 మంది మాత్రమే మ్యాన్ హోల్స్లో పడి చనిపోయారు. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు 68 మంది చిన్నపిల్లలు మ్యాన్ హోల్స్లో పడి చనిపోయారు. కానీ చనిపోయిన ప్రతిసారి ఇది కేవలం మా పిల్లలే అన్నెసెసరీగా బయటకు వచ్చారు, పేరెంట్స్ తప్పిదాము, పేరెంట్స్ పిల్లల్ని కేర్లెస్గా బయటకు పంపించారని పేరెంట్స్నే తప్పు పట్టిస్తున్నారు తప్ప ఇది ఒక మానవ తప్పిదంగా ఎవరు గుర్తించట్లేదు. ఒక 2.5 సంవత్సరాల క్రితం కూడా మ్యాన్ హోల్స్లో పడి సుమేధ అనే చిన్నారి చనిపోయింది. వాళ్ళు ఒకవైపు లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు, 2.5 సంవత్సరాల నుంచి లీగల్ ఫైట్ చేస్తున్నారు. ఈ తప్పిదం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మా చిన్నారి చనిపోయింది, కానీ పేరెంట్స్నే కార్నర్ చేస్తున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు, లీగల్ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి దగ్గరికి ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కాంప్రమైజ్ కోసం కాంపెన్సేషన్ ఇస్తామని ఇట్లా వస్తున్నా లేదు. దీనికి ఒక చరమగీతం పాడాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇది భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ గత 2.5 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆ సుమేధకు సంబంధించినటువంటి పేరెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు ప్రతి వర్షం వచ్చినప్పుడు ఎవరో ఒకరు చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పిల్లలు చనిపోయినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా చాలా బాధ్యత రాహిత్యంగా పేరెంట్సే వాళ్ళను బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉందని పేరెంట్స్ని డిఫామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీ పాప విషయంలో అలాగే జరిగింది. ఈరోజు కూడా అమ్మాయిని, చిన్న పిల్లల్ని పాల ప్యాకెట్ కోసం ఎందుకు పంపిస్తారని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం చెప్తారు ఈ పూర్తి ఎపిసోడ్పై? నమస్తే అండి అందరికీ. ఈ ఎపిసోడ్ గురించి అంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, కానీ మన వాళ్ళు, మన ప్రభుత్వం, మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే ప్రివెన్షన్ కానీ ప్రికాషనరీ కానీ దేని మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ ఇష్యూ జరిగినప్పుడు బ్లేమ్ గేమ్ అనే ఆడడం మటుకు జిహెచ్ఎంసీ కానీ గవర్నమెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్లేమ్ గేమ్ మీద పేరెంట్స్ని కార్నర్ చేస్తున్నారు. బట్ ఎవ్రీ టైం మీరు మ్యాన్ హోల్స్ కానీ నాలాస్ కానీ ఎందుకు ఓపెన్గా రెసిడెన్షియల్ కాలనీస్లో ఓపెన్ చేసి వదిలేస్తున్నారు అని ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నప్పుడు ఎవరూ దానికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేరు. ఒక కమిషనర్ ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారమో లేకపోతే ఒక ఆర్డర్ వచ్చిందన్న ప్రొసీజర్ ప్రకారమో పట్టుకుని మేము నాలాస్ ఓపెన్గానే వదిలేస్తాం. ఈవెన్ మా కేసులో కూడా జరిగింది అదే. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ప్రొసీజర్ ఉంది కాబట్టి మేము నాలాని ఓపెన్గా వదిలేస్తాము, ఎందుకంటే వాటర్ ఫ్లో బ్లాకింగ్ అవ్వకుండా. సో మేము అందుకని వదిలేసాము. పాప వెళ్ళి పడ్డం అనేది పేరెంట్స్ తప్పు అన్నట్టుగా చూపించేస్తున్నారు. సో దాన్నే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈరోజు. మా పాప తర్వాత ఇంకో బాబు పడ్డాడు, ఒక పెద్దవాడు పడింది, ఒక మనిషి పడ్డాడు. ఓపెన్గా ఈవెన్ మున్సిపల్ మినిస్టర్ ఒప్పుకున్న తర్వాత కూడా ఏ యాక్షన్స్ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. మున్సిపల్ మినిస్టర్ చెప్తున్నారు కింద వాళ్ళందరూ బాధ్యులు, వాళ్ళు చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. బట్ చేయనప్పుడు బాధ్యత ఎవరిది, లయబిలిటీ ఎవరిది? కార్పొరేటర్ లెవెల్ నుంచి మాట్లాడాలి. ఏఈడిఈని మాత్రమే బాధ్యులం చేస్తాము, కాంట్రాక్టర్స్ని చేస్తామంటే మీ ఇన్స్పెక్షన్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు? మీ జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏం చేస్తుంది? ఏ ఇంజనీర్స్ వచ్చి ఎందుకు అక్కడ ఇన్స్పెక్ట్ చేయట్లేదు? పని జరుగుతుందా లేదా? కాషన్ బోర్డ్స్ ఉన్నాయా లేదా? మీరు కాషన్ బోర్డ్స్ పెట్టినా చిన్నపిల్లలు బయటకు వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న కండిషన్ లేదు కదా. సో ఇన్ టైంలో మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాలి. మ్యాన్ హోల్స్ క్లోజ్ ఉండాలి, నాలాస్ క్లోజ్ ఉండాలి, బట్ విత్ ప్రికాషనరీ మెజర్స్. ఓపెన్ చేసినా సరే మీ ప్రికాషనరీ మెజర్స్ అనేవి ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ప్రివెంట్ ద ఇన్సిడెంట్స్. లేకపోతే ఇప్పుడు సింపుల్గా యాక్సిడెంటల్ డెత్ అంటారు. అన్ఫార్చునేట్గా జరిగిన యాక్సిడెంటల్ డెత్, ఎన్ని యాక్సిడెంటల్ డెత్స్ అవుతాయి? ఓవరాల్ హైదరాబాద్లో లాస్ట్ 10 yearsలో జరిగిన డెత్స్ అన్ని యాక్సిడెంటల్ డెత్స్ అయినా. హైటెక్ సిటీలో ఒక మ్యాన్ హోల్లో ఒక పెద్ద ఆయన 57 years ఆయన తల్లకిందులుగా పడి చనిపోయాడు. యాక్సిడెంటల్ డెత్. అది ఎలా అవుతుంది? మీ నెగ్లిజెన్సీ కాదా? జిహెచ్ఎంసీ నెగ్లిజెన్సీ కాదా? మినిస్టర్ లయబిలిటీ లేరా? కార్పొరేటర్ లేరా? ఇవాళ జరిగిన ఇన్సిడెంట్లో ఈవెన్ ఎక్స్ కార్పొరేటర్కి తెలుసు ఆ ఏరియాలో ఆ ప్రాబ్లం ఉందని తెలుసు. దెన్ మీరు ఎందుకు దాన్ని ప్రివెంట్ చేయలేకపోయారు? ప్రికాషన్ ఎందుకు తీసుకోలేకపోయారు? 2-3 days నుంచి అక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, రోడ్ ఏదో ఎరోషన్ జరుగుతుంది అంటున్నారు. సో మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళే వర్షం పడింది, నిన్న మొన్న ఏం చేశారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎవరు రేస్ చేస్తారు? రేస్ చేసిన మాలాంటి వాళ్ళ మీద మాకే వస్తాయి మళ్ళీ అలిగేషన్స్. పేరెంట్స్ వదిలేశారు, లేకపోతే దాన్ని మేమే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు వర్షం పడింది, లేకపోతే ఇన్ని సెంటీమీటర్స్ వర్షంలో పిల్లలు బయటకు వచ్చారు. ఏ టైంలో బయటకు వచ్చినా మీ ఏరియాస్ మా బాధ్యత అని చెప్తారు మున్సిపల్ డిపార్ట్మెంట్. మేము మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము, బట్ వేర్ ఆర్ ద ఎగ్జాక్ట్ యాక్షన్స్ అండి? అదే క్వశ్చన్ అందరం రేస్ చేయాలి. అది ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి మినిస్ట్రీ లెవెల్ వరకు అందరూ బాధ్యులే ఈ చావుకి కూడా.
యాజ్ ఏ మదర్, యాజ్ ఏ హ్యూమన్ నేను చెప్తున్నాను, అందరూ బాధ్యులే, మీరందరూ బాధ్యులే. ఆ 9 years పాప డెత్కి మీరందరూ బాధ్యులే. సార్ గతంలో కూడా 2000 నుంచి 2014 వరకు ఎంతమంది చనిపోయారో దానికంటే ఎక్కువగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కువ మంది చనిపోతున్నారు. అంటే సేమ్ హైదరాబాద్, సేమ్ రోడ్స్, సేమ్ సిచ్యువేషన్, కానీ డెత్ రేట్ ఎందుకు పెరిగిందంటే ఏం చెప్తారు? देखिए ये पूरा एक मैनमेड इशू है, ठीक है. जीएचएमसी वाले बोलिए या कोई भी बोलिए, वो लोग बोल रहे हैं ये नेचुरल कैलेमिटीज़ है. ये नेचुरल कैलेमिटीज़ किसी भी तरीके से है नहीं. हम लोग अगर रिकॉर्ड देखते हैं 2000 से लेके 2014 तक टोटल जो नाला में डेथ का नंबर्स है वो 8 है. वहीं पे 2014 से लेके आज के दिन तक टोटल इंसिडेंट है 59 और टोटल डेथ है 68. तो ये एक क्लियर इंडिकेशन है कि डेथ रेट तो बढ़ा. अब अगर ये एक्सीडेंट है, रोड में भी कहीं पे एक्सीडेंट होते हैं तो वहाँ पे लिखाया जाता है एक्सीडेंट प्रोन एरिया. ऑलरेडी यहाँ पे एक डिपार्टमेंट है, उसमें एक मिनिस्टर है. उसके बाद भी आज के दिन में भी हर साल अगर 5 बच्चे या 5 लोग नाले में गिर के मरता है तो वो इशू क्लियरली मैनमेड है. सबसे पहले देखिए ये इशू शुरू कहाँ पे हुआ. 2014 में हैदराबाद में एक नोटिफिकेशन इशू हुआ कि घर में जितने भी सेप्टिक टैंक है उसको नाले में कनेक्ट करो. नाले में कनेक्ट किया तो हैदराबाद में जो 156 लेक था उसमें लैंडफिल का काम किया ह्यूमन वेस्ट. अब ह्यूमन वेस्ट जहाँ पे लैंडफिल का काम किया, लेक फिल हो गया. अब लेक फिल हो गया तो डेफिनेटली जो ड्रेन की वाटर कैपेसिटी है वो उतना होता नहीं है. उसके साथ साथ रोड के आजू बाजू में जो लैंड था, सॉइल था, उसको पूरा आज के दिन में ब्यूटिफिकेशन के नाम पे सीमेंट कर दिया गया, कंक्रीट स्लैब लगा दिया. कंक्रीट स्लैब लगाने की वजह से मिट्टी में जो वाटर इनटेक होता वो ख़त्म हो गया. अभी पूरा भागता है नाले की तरफ. अब जब पूरा एक एरिया का पानी वहाँ पे आके एक नाला में गिरेगा, उसकी कैपेसिटी कितना होगा. लेक ऑलरेडी फिल है तो डेफिनेटली वो वाटर रोड पे आएगा. अभी आईएमडी के हिसाब क्या बोलता है, आईएमडी के हिसाब ये बोलता है कि अगर पूरे दिन में 10 सेंटीमीटर के ऊपर बारिश है तो उसको हेवी रेन कहा जाता है. हैदराबाद के हालत आज के दिन में ये है कि 1 आवर में 7 mm बारिश भी होता है तो हैदराबाद कॉरपोरेशन जीएचएमसी उसको हेवी रेन बोल के डिक्लेयर करता है. इस हिसाब से देखा जाए अप्रैल से लेकर सितंबर तक महीने में, ये 5 महीने में कम से कम नहीं तो 100 दिन डिक्लेयर होता है आज बारिश होगा. तो 100 दिन अगर लोग घर में बैठेंगे तो उसकी ज़िंदगी कैसे चलेगा. ठीक. अब इसके बाद आते हैं पॉलिटिकल जो नेता है, इन लोगों की कमिटमेंट. ये लोग एक जगह पे आते हैं, कमिट करके जाते हैं, 1 साल में पूरा हो जाएगा. इस मामले में मेरी खुद यहाँ का जो एमएलए है मिस्टर हनुमंत राव, उनसे मेरी बात हुई थी. जब मेरी बेटी का डेथ हुआ वो आके बहुत ज़ोर से बोल के गए 1 साल के अंदर ये प्रॉब्लम सॉल्व करता हूँ. 2 साल हो गया, उन्होंने यहाँ पे एक बॉक्स बनवाया. जब मैंने उनको 2 साल के बाद पूछा नहीं हो रहा है क्या करें, ये उनका रिप्लाई था. इसका वीडियो आज के दिन में भी मेरे पास है. ठीक है. यही बात अगर आम जनता बोले टैक्स के लिए पैसे नहीं हो रहा है, इलेक्ट्रिक बिल के लिए पैसे नहीं हो रहा है, मान लेगा गवर्नमेंट? नहीं मानते. जब गवर्नमेंट नहीं मानते तो गवर्नमेंट के जो रिप्रेजेंटेटिव है वो पब्लिक को क्यों फोर्स कर रहे हैं ये मानने के लिए कि काम नहीं हो रहा है. మేడం ఇవన్నీ సైంటిఫిక్గా చాలా తప్పులు చేస్తూ ఉంది ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తూ ఉంది. వర్షం పడేటప్పుడు మ్యాన్ హోల్స్ని కవర్ చేయడం కానీ దాన్ని మూసివేయడం కానీ పూర్తిగా డినై చేసి చివరికి విక్టిమ్ బ్లేమింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు అనవసరంగా పిల్లల్ని బయటకు పంపించారు అని బాధితులపైనే బండలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చెప్తారు దీనిపై? ఏం చెప్తామండి, మనుషులకైతే చెప్పచ్చు. ఇలా విక్టిమ్ బ్లేమ్ గేమ్ చేసేటప్పుడు అంటే ఇంకా పేరెంట్స్ హ్యావ్ టు స్టాండ్, అంతే, వాళ్ళే స్టాండ్ తీసుకోవాలి. అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏదన్నా అనుకోండి, ప్రతి ఒక్క ఏరియాలో అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ లిమిట్స్ ఓవరాల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడైనా తీసుకోండి, ఐ రిక్వెస్ట్ ఆల్ ది మినిస్టర్స్ అనమాట ఫ్రమ్ ద కార్పొరేట్ లెవెల్ నుంచి నేను అందరికీ చెప్తున్నాను, మీ ఏరియాస్లో వెన్ యూ నో ప్రాబ్లం అక్కడ ఉంది. ఇదే మాట నేను మా అమ్మాయి చనిపోయినప్పుడు చెప్పాను. మీకు తెలుసు ఎక్స్ కార్పొరేటర్స్ లేదా ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్ ఎవరికైనా సరే
ఆ ప్రాబ్లం అక్కడ ఉంది అని అధికారపక్షం విపక్షం అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఎవరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఏ మొహాలు పెట్టుకుని మళ్ళీ మీరు ఓట్లు వేయడానికి వస్తారు మా దగ్గరికి? అప్పుడు మనుషుల్ని గుర్తుపట్టలేని వాళ్ళు ఓట్లు వేయడానికి మళ్ళీ ఎలా వస్తున్నారు? విత్ ఫోన్ నెంబర్స్ వెతుక్కుంటూ వస్తున్నారు కదా. సో మీకు తెలిసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. మనుషులు చచ్చిపోయిన తర్వాత మీరు వచ్చి ఎస్ వీ నో, కానీ ఇది ఇంతనే చిన్నగా ఉంది, ఇది ఇంతనే పెద్దగా ఉంది, మీకు కావాల్సిన సైజులో డ్రైన్స్ చేయించుకొని పెట్టుకుంటారు. పడేవాళ్ళు అదే సైజులో ఉండాలా అండి? కండిషన్ లేదు కదా. ఇప్పుడు ఇంత సైజే ఉంది, ఆ పాప అందులో స్లిప్ అయ్యి ఎలా పడుతుంది అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. అడిగే ముందు మీరు బుర్ర పెట్టవచ్చు కదా. అసలు మీకు ఇష్యూ సెన్సిబిలిటీ అనేది ఉంటుందా అనేది నా క్వశ్చన్. ఇష్యూ జరిగినప్పుడు పడుతుందా, పడిందా, ఇంకేమైనా జరిగిందా అని మాట్లాడే బదులు ఎస్ జరిగింది, మేము తీసుకుంటాం, ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము కేర్ తీసుకుంటామని చెప్తారు. ఇష్యూ సెన్సిబిలిటీ అనేది లేకుండా మాట్లాడితే ఇంకా వాళ్ళని మనం ఏం చెప్పాలి? పేరెంట్స్ హ్యావ్ టు టేక్ స్టాండ్. మనం ఇంకా లీగల్ ఫైట్ చేసుకోవడమే. అది ఇటు మంత్రులు కానీ లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ కానీ మేయర్లు కానీ వీళ్ళందరూ కానీ కనీసం బాధితుల దగ్గరకు వచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. అసలు ఏం జరిగింది అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వెర్షన్ కూడా వినకుండా వాళ్ళే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. మీ పాప విషయంలో అప్పుడు చనిపోయినప్పుడు మిమ్మల్ని ఎట్లా జరిగింది అప్పుడు ఇన్సిడెంట్? देखिए, इसमें सबसे बड़ी दो बातें आती है. ठीक है, सबसे पहली बात आते हैं कि जो मिडिल क्लास फैमिली है, नॉर्मली आप ये जितने भी इंसिडेंट देखोगे इसमें जितने भी लोगों की डेथ हुई है, चाहे वो बच्चे हो या बड़े हो, या तो वो मिडिल क्लास फैमिली से आते हैं या वो लोअर मिडिल क्लास फैमिली से आते हैं. तो सबसे पहली बात होती है कि एक कॉरपोरेटर आके जब बात करता है या एक कमिश्नर हो या एक मेयर हो, वो आके जब स्टेटमेंट देता है तो उनके साथ लीगल फाइट करने के लिए जो फाइनेंशियल कैपेसिटी होना चाहिए और जो स्ट्रेंथ होना चाहिए वो एक आम पब्लिक के पास नहीं होता. और दूसरा क्या होता है, उसके आसपास में जितने लोग होते हैं वो इमीडिएटली उनको फोर्स करना चालू करते हैं, आप पीछे आ जाओ. तीसरा प्रॉब्लम ये होता है कि ये जो पोजीशन में होते हैं, चाहे वो कॉर्पोरेटर हो, एमपी हो, एमएलए हो, मिनिस्टर हो, और उनके चमचे, वो लोग आके शुरू करते हैं आपको इतना पैसा देंगे, आप केस विड्रॉ कर लो. तो नॉर्मली आप देखो, एक बच्चा जिसका पेरेंट्स लेबर क्लास से आते हैं वो पूरा साल में कितना कमाते हैं? 50-60 हज़ार. उस बंदे के मुंह पे अगर 10 लाख रुपया फेंक दिया जाए, क्या वो केस लड़ेगा? नहीं लड़ेगा, कभी भी नहीं लड़ेगा. वो केस वहीं पे दब जाएगा. ठीक है, और आज के दिन में पूरा यही होता है, हर जगह पे यही होता है. मैं यहाँ पे केस का इवेंट के साथ साथ कंपेंसेशन अमाउंट दे के बात कर सकता हूँ, जहाँ पे लोग या जीएचएमसी डिपार्टमेंट अपना जिम्मेदारी हटा के भाग गए. ठीक है, तो इन लोगों के लिए वो पैसे बहुत है कि मेरी बेटी गई, मेरा बेटा गया, कोई बात नहीं, 10 लाख रुपया तो मिल गया, छोड़ दो, क्या करना. तो इस समाज में, सोसाइटी में जो एजुकेटेड लोग हैं उन लोगों को खड़ा होना पड़ेगा. और जब तक वो लोग खड़े नहीं होते इसका कोई सोल्यूशन नहीं है. एक बंदा आके फाइट करेगा, 10 बंदा उसको पीछे से खींचेगा, नहीं भैया आप मत करो. ఓకే, ఇది మొత్తానికైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పించుకుంటుంది. విక్టిమ్ బ్లేమింగ్ ప్లే చేస్తూ ఉంది. ప్రభుత్వం చేయాల్సినటువంటి అంటే తన తప్పు నుంచి తప్పించుకోవడానికి పేరెంట్స్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తా ఉంది. కానీ ప్రతిసారి ఇది రిపీట్ అవుతూ ఉంది. వర్షం పడ్డ ప్రతిసారి ఎవరో ఒకరు బలి కావాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాకంటే ముందు ఎన్ని డెత్లు జరిగినాయి? కేవలం 8 డెత్లే జరిగినాయి 2000 సంవత్సరం నుంచి 2014 వరకు. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు 68 పిల్లలు మ్యాన్ హోల్స్కి బలైపోయారని ఇక్కడ పేరెంట్స్ చెప్తున్నారు. దీనిపై బాధ్యత